వెల్కమ్ టు ది ఛానల్ అనర్గ్య డైరీస్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మహారుద్రాభిషేకం చేస్తామని మేము ఎన్నటి నుంచి అనుకుని ఈ రోజుకు కుదిరి హైదరాబాద్ నుండి సాయంత్రం బయలుదేరి వేములవాడకి రీచ్ అయ్యేసరికి నైట్ 8 అయింది. సో అప్పటికి మేము హోటల్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాము. హోటల్ గూగుల్లో సెర్చ్ చేసి ఏది బాగుంది అనేది చూసి ఒక హోటల్ నియరెస్ట్ బై టెంపుల్ దగ్గర సెర్చ్ చేసుకొని, సో టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలని, టెంపుల్ నుంచి తొందరగా రూమ్కి రీచ్ అవ్వాలని చెప్పేసి తీసుకున్నాము. హోటల్ చూడడానికి బాగుంది, గూగుల్లో చూసినాము. గూగుల్లో రివ్యూ చూసి మరీ సెర్చ్ చేసి మరీ వెళ్ళినాము. బట్ రూమ్ రివ్యూ నేను తర్వాత చెప్తాను. బట్ రూమ్ చూడడానికి బాగానే ఉంది. సో రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత సో నైట్ రెస్ట్ తీసుకొని, విన్సీ ఉంది కాబట్టి విన్సీకి ఫుడ్ ఇంటి నుంచి వెళ్ళి క్యారీ చేసుకొని తీసుకొచ్చినాము. సో అక్కడ దొరకదో నైట్ అని చెప్పేసి. బట్ నియరెస్ట్ బై హోటల్స్ చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే మాకు ఫుడ్ అంతగా హోమ్ ఫుడ్ ఉండాలని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చి నైట్ ఫుడ్ తినిపించి మేము కూడా తినేసి నైట్ రెస్ట్ తీసుకొని, అలా టెంపుల్ నైట్ ఎలా ఉంది, రష్ ఎలా ఉంది, జనాలు బాగున్నారా, సో సమ్మక్క సీజన్ నడుస్తుంది కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అని చూడడానికి ఒకసారి నైట్ ఒక లుక్ వేయడానికి వెళ్ళినాము. చూసినాము, టెంపుల్ బాగా సుందరంగా డెకరేషన్ చేశారు లైటింగ్స్తో, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి షాపు నైట్ 9 o'clock అయింది అప్పటికి. బట్ అప్పటికి కూడా జనాలు మంచిగానే షాపులలో బాగానే ఉన్నారు జనాలందరూ. కొంతమంది ఇంకా బుద్ధిపోచమ్మ దగ్గరికి బోనాల కోసం వెళ్తున్నారు, కొంతమంది దర్శనం చేసుకొని వస్తున్నారు, కొంతమంది ఎత్తు బంగారం కూడా ఇక్కడే ఇస్తున్నారు, కొంతమంది చిన్నపిల్లలకు షాపింగ్ కూడా చేస్తున్నారు. సో అవి కూడా మేము అట్లా చూసి ఎట్లున్నారు, అసలు ఏ టైంకి నడుస్తుంది, జనాలు ఎట్లా ఉన్నారు, అసలు పొద్దున ఏ టైంకి దర్శనం అవుతుంది, అసలు ఎంతసేపు పడుతుంది దర్శనంకి, సో దర్శనం అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అలా ఒక ప్రీ లుక్ వేయడానికి వెళ్ళి చూసి మళ్ళీ రూమ్కి తిరిగి వెళ్తున్నాము. మధ్యలో విన్సీ ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలి, ఆ డాల్స్ కావాలి, నాకు ఇది కావాలని బాగా సతాయిస్తుంది. బట్ అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ మెల్లగా విన్సీని తీసుకొని అలా వెళ్ళినాము. మధ్యలో ఒక బొమ్మ తీసుకున్నాము, డాన్సింగ్ డాల్ ఒకటి తీసుకొని వెళ్ళినాము. అది కూడా ఎప్పటి నుంచో అడుగుతుంది. మేము లూలు మాల్లో చూసినాము. లూలు మాల్లో చూస్తే అది 1000 రూపీస్ ఉంది. వేములవాడలో మాకు 250 రూపీస్కే పడింది. సో చాలా తక్కువ కాస్ట్లోనే పడింది. బార్గెనింగ్ చేస్తే మీకు ఎంత తక్కువ కంటే అంత తక్కువకి వస్తుంది. బార్గెనింగ్ చేయాలి, మీరు చాలా కోషిష్ చేయాలి. వాళ్ళు అడిగినంత ఇస్తే మాత్రం మనం బిస్కెట్ అయినట్టే. సో డాన్సింగ్ డాల్ని రూమ్కి తీసుకొచ్చిన తర్వాత విన్సీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి బాగా ఆడుకుంటుంది. అదేంటంటే మనం ఏం చెప్తే అది రిటర్న్ మనకే చెప్తూ ఉంటుంది, వాయిస్ని అబ్జర్వ్ చేసుకొని. సో అది బాగా విన్సీకి బాగా అట్రాక్ట్ అయ్యి ఎక్సైట్మెంట్ అయ్యి అన్నీ ట్రై చేస్తుంది ప్రతి ఒక్కటి. సో అవన్నీ మేము ఇన్స్టాగ్రామ్ రీల్లో పెట్టినాము, కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పింగ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. సో మార్నింగ్ 5 o'clockకే లేచి స్నానం చేసి విన్సీని కూడా ఆ టైంకి లేచి స్నానం చేయించి రెడీ అయ్యి మేము కూడా ట్రెడిషనల్గా పద్ధతి ప్రకారం సాంప్రదాయబద్ధంగా టెంపుల్కి వెళ్తున్నాము. సో మార్గ మధ్యంలో అన్నీ చూసుకుంటూ, ఎలాగో టెంపుల్ ముందే ఉంది కాబట్టి సో వెళ్ళడం మేము ముందే తెలుసుకున్నాము ఏ టైంకి రుద్రాభిషేకం టికెట్స్ ఇస్తారు, ఏ టైంకి స్టార్ట్ చేస్తారు అని. సో వాళ్ళు 9 o'clockకి రుద్రాభిషేకం టికెట్స్ కౌంటర్ ఓపెన్ చేస్తాము,
ఆ తర్వాత నుంచెల్లి పూజలు స్టార్ట్ అవుతాయి అని అన్నారు. అంతకుముందు మేము కోడె ఆహ్, వేములవాడలో ఒక ప్రత్యేకత ఏందంటే కోడెను కట్టేయడం ఉంటది. సో, మేము జంట కోడిలాగాను కట్టేయడానికి మొక్కుకున్నాము. సో, జంట కోడిలాగాను కట్టేయడానికి టెంపుల్‌కి వెళ్తున్నాము. అది లైన్‌లో నిల్చోవాలి. చాలా సేపు ఉంటది. అది నార్మల్‌గా ఎవరికీ ఆహ్, ఆహ్, బయట ఎవరికీ ఇవ్వరు. సో, అందరూ కలిసి ఖచ్చితంగా లైన్‌లోనే వెళ్ళాలి. లైన్‌లో వెళ్ళి టికెట్స్ తీసుకొని దానికి చాలా సేపు టికెట్ క్యూలో నిలబడాలి. సో, చాలా ఇంత రద్దీ సమయంలో మేము క్యూలో నిలబడి తీసుకున్నాం. మాతో పాటు విన్సీ గూడా క్యూలోనే ఉన్నది చాలా సేపు. అంతసేపు ఓర్చుకున్నది మంచిగానే. సో, ఫుడ్ మార్నింగ్ ఫుడ్ లేకున్నా, పాలు లేకున్నా మాతో పాటు బాగానే ఉంది. మేము వెళ్తున్నాం ఇప్పుడు కోడెను కట్టేయడానికి క్యూలో నిల్చోడానికి వెళ్తున్నాము. కోడను జంట కోళ్ళను కట్టేసి మహారుద్రాభిషేకం టికెట్ తీసుకున్నాము. సో, తీసుకొని మేము సంకల్ప మండపానికి వెళ్ళి మహామండపానికి వెళ్ళి అక్కడ సంకల్పం తీసుకొని పూజ అక్కడే ఉంటుంది. అక్కడ పూజ చేసిన తర్వాత మేము వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి మహాశివుని పైన అభిషేకం చేయాల్సి ఉంటుంది. దానికి ఇద్దరిని మాత్రమే కపుల్స్‌ని మాత్రమే పంపిస్తారు. సో, మేము ఇద్దరం వెళ్ళినాము. సో, అక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బద్దిపోచమ్మ టెంపుల్‌కి అండ్ భీమేశ్వరుని టెంపుల్‌కి మేము వెళ్ళాలి. సో, అక్కడ బద్దిపోచమ్మ దగ్గర చాలా జనాలు ఉంటారని మేము ఎక్స్‌పెక్ట్ చేసినాము. సో, అన్నట్టుగానే చాలా జనాలున్నారు అక్కడ. ఆ లైన్‌లో నిల్చోవడం మేము ఎట్లాగో బోనం చేయలే కాబట్టి సో, కొబ్బరికాయ ముందుగానే తీసుకొని ముందే టెంపుల్ ముందు కొబ్బరికాయ కొట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బోనం చేస్తామని అనుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి భీమేశ్వరం టెంపుల్‌కి వెళ్ళినాము. మధ్యలో చిన్నపిల్లల షాపులు చాలా ఉన్నాయి. సో, చాలా పిల్లలను మీరు అవాయిడ్ చేయడం చాలా కష్టం. సో, ఇక్కడ చాలా జనాలు ఉంటారు కూడా. సో, పిల్లలని చాలా కేరింగ్ తీసుకోవాలి. మధ్యలో వెహికల్స్ వస్తూ ఉంటాయి. పిల్లలు అటు ఇటు ఉరుకుతూ ఉంటారు. అక్కడ నుండి భీమేశ్వరం టెంపుల్‌కి వెళ్ళినాము. భీమేశ్వర ఆలయము సుప్రసిద్ధమైనటువంటి టెంపుల్. సో, మంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని చెట్లతోటి, తడకలతోటి, చలువ పందిళ్ళతోటి చాలా నీట్‌గా ఉంటుంది. మంచిగా దర్శనం అక్కడ రాజరాజేశ్వర టెంపుల్‌లో దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి కొంచెం అక్కడ ప్రసాదం తెచ్చుకొని ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి ఇక్కడ కూర్చొని మంచి ప్రశాంతంగా కొద్దిసేపు రిలాక్స్‌గా కూర్చుంటారు అందరూ.
బాగుంటుంది ఇక్కడ వాతావరణం. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఫోటోలకు కూడా బాగొస్తది. ఫోటోలు కూడా మంచిగా తీసుకోవచ్చు. లొకేషన్ కూడా బాగుంటది. ఫోటోస్ కూడా చాలా నీట్‌గా వస్తాయి. సో భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకొని మళ్ళీ హోటల్‌కొచ్చి హోటల్ చెక్‌ఔట్ చేసి మేము మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళాలి. సో అక్కడ ఈరోజు లోపే దర్శనం చేసుకొని ఇదే రోజు నైట్ కల్లా మేము హైదరాబాద్‌కు రీచ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కడ ఆగకూడదు అని. సో వేములవాడ నుండి డైరెక్ట్ కొండగట్టుకొచ్చేసి కొండగట్టులో ఇప్పుడు కొండగట్టు గుట్ట పైకి వెళ్తున్నాము. వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని సో మళ్ళీ హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం కావాలి. కొండగట్టులో జనాలు అంతగనం ఏం లేరు. చాలా తక్కువ జనాలే ఉన్నారు. వేములవాడతో పోల్చుకుంటే మేము బాగా జనాలు ఉంటారని మేము ఎక్స్‌పెక్ట్ చేసినాం. దర్శనానికి ఎంత శ్రమ పడుతదో, ఎట్లుంటదో జనాలు ఎంత టైం పడుతదో అని ఎక్స్‌పెక్ట్ చేసినాం. కాకపోతే దేవుని దయ వల్ల జనాలు ఎవ్వరు లేకపోవడంతోటి మళ్ళీ మేము టెంపుల్‌కెళ్ళేసరికి 4 లోపే అంటే 4:00కి టెంపుల్ క్లోజ్ చేస్తారు అని అనుకోంగా మేము 3:55కి అట్లా టెంపుల్‌కెళ్ళినాం. సో దేవుని దయ వల్ల మాకు టెంపుల్‌లో దర్శనం తొందరగా బాగా చాలా మంచిగా జరిగింది. మేము దర్శనం చేసుకున్నాం. గుడి క్లోజ్ అవుతుంది. సో దేవుని దయ వల్ల టెంపుల్‌లో చాలా ప్రశాంతంగా మంచిగా దర్శనం జరిగింది. కొంచెం చిన్నపిల్లలు భయపడతారు. కోతులు బాగా ఉన్నాయి. మంకీస్ అన్నీ. సో ఎగబడుతున్నాయి. చేతిలో ఏమైనా తినేటివి ఉంటే మాత్రం మంకీస్ ఎత్తుకపోతాయి. సో కొంచెం కేరింగ్ ఉండాలి. పిల్లలు కూడా భయపడతారు. అటు ఇటు ఉరుకుతే మాత్రం కోతులు ఎగబడతాయి. ఇక్కడ కూడా వాతావరణం బాగానే ఉంటది. కాకపోతే కొంచెం మంచిగా రిలాక్స్‌గా కూర్చోవచ్చు. అక్కడ కొబ్బరికాయ కొట్టి రిలాక్స్‌గా కూర్చోవచ్చు. అక్కడ నుండి బేతాళుని దగ్గరికెళ్ళినాము. బేతాళుని దగ్గర దర్శనం చేసుకొని కొండ కిందికి వెళ్ళి కొండ కింద కోడిని కట్ చేసుకొని చికెన్ తీసుకొని వెళ్ళినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.